సార్ 'బాలకృష్ణ' గారి కొత్త మూవీ ఈరోజు పూజా కార్యక్రమాలు జరుగుతాయని చెప్పి గతంలో చెప్పారు. హ్మ్. బట్ ఈరోజు అట్లాంటి న్యూస్ అయితే బయటికేం రాలేదు. హ్మ్. ఏం జరుగుతుంది సార్? గతంలో చెప్పారంటే ఎవరు చెప్పలేదు. బయటికి అది వాళ్ళైతే అఫీషియల్‌గా అయితే అనౌన్స్‌మెంట్ ఏమి ఇవ్వలేదు. హ్మ్. బట్ ఈరోజు చేద్దామని అయితే ప్లాన్ అయితే చేసుకున్నారు. ఈరోజు నవంబర్ 7థ్ ఓపెనింగ్ చేద్దాం పూజా కార్యక్రమాలు అయితే అనుకున్నారు. హ్మ్. అంటే గోపిచంద్ మలినేనితో ప్రాజెక్ట్ అని చెప్పేసి అందరికీ ఆల్రెడీ తెలిసిన విషయం. ఆ అవును. ప్రాజెక్ట్‌కి సంబంధించే పూజా కార్యక్రమాలు. బట్ ఈరోజు జరపలేదు. ఈ పూజా కార్యక్రమాలు జరపకుండా వాయిదా పడింది. బట్ ఓకే. వాయిదాకి కారణాలు ఏంటని చెప్పేసి అందరూ తల ఒక రకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుకుంటారు. హ్మ్. బట్ అసలు కారణాలు ఏంటనేది ఫ్యాన్స్ అయితే ఎగరగా వెయిట్ చేస్తున్నారు. వాళ్ళైతే ఎప్పుడు కూడా అఫీషియల్‌గా చెప్పలేదు. ఈరోజు ఓపెనింగ్ చేస్తామని చెప్పేసి. దీనికి అసలు కారణం ఏంటి ప్రొడ్యూసర్‌కి సంబంధించి వాళ్ళ తాలూకా ఏదో జరిగిందని చెప్పేసి హ్మ్. పూజా కార్యక్రమాలు జరపకూడదు, ఈ టైంలో శుభకార్యాలు జరగకూడదు అని చెప్పేసి కొంత వాయిదా వేసుకున్నారని తెలిసింది. ఇంకెందుకు పూజా కార్యక్రమాలు ఎట్లా లేట్ అవుతుందో 10, 15 రోజులు లేట్ అవుతుంది కదా! హ్మ్. ఈలోపు ఎందుకు డిసెంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఒక పూజ పెట్టుకొని దాని తర్వాత రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్ళిపోదాం అని చెప్పేసి వాళ్ళు ప్లాన్ చేస్తున్నారని మనకి దగ్గర ఉన్నట్టు సమాచారం. ఓకే. మనం యూనిట్‌కి సంబంధించిన వాళ్ళు ఒకళ్ళిద్దరితో మాట్లాడడం ఆల్రెడీ మా గోపిచంద్ గారితో కూడా 1, 2 సందర్భాల్లో మాట్లాడడం జరిగింది. సూచాయిగా ఆయన కూడా ఇదే చెప్పారు. హ్మ్. హ్మ్. సో, వాయిదా పడటానికి అసలు కారణం ఏంటి అనేదానికి ఇది సమాధానం. హ్మ్. ఈలోపు బాలకృష్ణ గారు కూడా చూసుకుంటే కూడా బాలకృష్ణ గారు 'అఖండ 2' సంబంధించి షూటింగ్ ఒకటి వాప్ చేసుకొని ఇక్కడికి వచ్చేసారు. నేను ఆల్రెడీ విజువల్ చూసాను. ఎయిర్‌పోర్ట్‌లో షూటింగ్ హ్మ్. కంప్లీట్ చేసుకొని బాలకృష్ణ గారు, బోయపాటి గారు రావడం. హ్మ్. దీనికి సంబంధించిన ఒక చిన్న ప్యాచ్ వర్క్ ఒకటి ఇంకొక 2 రోజులు బ్యాలెన్స్ ఉంది ఫిల్మ్ సిటీలో. హ్మ్. దానికి సంబంధించిన ప్యాచ్ వర్క్‌లో ఆయన గెటప్ ఉంటుంది. ఆ గెటప్ తీయాలి. గెటప్ సంబంధించి కంప్లీట్ అయిన తర్వాత గెటప్ చేంజ్ చేసుకోవాలి. 'అఖండ 2'కి ప్లస్ ఈ 'త్రిబుల్ 1' సినిమాకి సంబంధించిన గెటప్‌లో ఓకే. రావాలంటే కొంత టైం పడుతుంది. హుహు. గెటప్ చెకింగ్‌లు అన్నీ కూడా ఉన్నాయి. ఆల్రెడీ స్కెచెస్ వేసుకున్నారు. వాళ్ళు అనుకున్నది మైండ్‌లో ఫిక్స్ అయితారు. బట్ ఆ గెటప్‌లో రావడానికి బాలకృష్ణ గారికి కొంత టైం పడుతుంది. హ్మ్. ఈ టైం గ్యాప్ తప్ప ఎటువంటి అపోహలకి తావులేదు అది. ఆల్రెడీ హీరోయిన్ ఫిక్స్ అయిపోయింది అని మనం మాట్లాడుకున్నాం. 'నయనతార' గారు మళ్ళొక్కసారి రిపీట్ అవుతున్నారు బాలకృష్ణ గారి పక్కన. ఇప్పటికి 3 ఓకే. సార్లు చేశారు. హ్మ్. 4గో సినిమా చేయబోతున్నారని మనం మాట్లాడుకున్నాం. హ్మ్. అది ఫిక్స్. కాకపోతే తనకు కూడా ఒక గెటప్ ఉంది. 'నయనతారకి' సంబంధించి కూడా ఒక గెటప్ ప్లాన్ చేసుకున్నారు డైరెక్టర్ గారు. హుహు. ఆ గెటప్ రివీల్ చేద్దాము. పోస్టర్ కూడా రిలీజ్ చేద్దామని చెప్పి డేట్ అనౌన్స్ చేశారు అప్పుడు. ఓకే. మొన్న జరిగినటువంటి తెలంగాణ ప్రాంతంలో మనం జరిగినటువంటి ఇన్సిడెంట్ బస్సు ఇన్సిడెంట్ ఉంది కదా! హ్మ్. ఆ అవును. రోజు రావాల్సిన గెటప్ రివీల్ అనమాట. హ్మ్. బట్ జనాలంతా కూడా డిసప్పాయింట్ మూడ్‌లో కొంత బాధలో ఉన్నారు. పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. ప్రజలు ఇబ్బందులో ఉన్నారని చెప్పేసి ఈ టైంలో మనం సెలబ్రిటీ మోడ్‌లో ఈ పోస్టర్లు రిలీజ్ చేయడం బాగోదని చెప్పేసి వాళ్ళు వాయిదా వేసుకున్నారు. ఓకే. సో, వాళ్ళ ప్లానింగ్ అయితే బావుంది. హ్మ్. ఇలా ఇక్కడ ఒకటి అనుకున్న దానికి జరగలేదు. ఇక్కడ ఒకటి జరగలేదు. సో, వాళ్ళు కంప్లీట్‌గా ఫుల్లు ఫ్లెడ్జ్డ్‌గా ప్రీ ప్రొడక్షన్ వర్క్‌లో అయితే మునిగిపోయి ఉన్నారు. ఇది చూసుకుంటే ఇప్పటివరకు బాలయ్య బాబు గారు చేసినటువంటి సినిమాల్లో 110 సినిమాల్లో చేయనటువంటి క్యారెక్టర్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇది ప్రెజెంట్ నడుస్తున్నటువంటి కాలానికి సంబంధించిన క్యారెక్టరు. దాని తర్వాత పీరియాడికల్‌గా ఒక రాజుకు సంబంధించి క్యారెక్టర్ ఉంటుందని చెప్పి మాట్లాడుతున్నారు. దానికోసమే ఎక్కువ హోంవర్క్ చేస్తున్నారు వాళ్ళు. ఈ సినిమాకి బడ్జెట్ కూడా బాలకృష్ణ గారి కెరియర్‌లో ఇప్పటివరకు పెట్టిన బడ్జెట్ హైయెస్ట్ బడ్జెట్ 'అఖండ 2' అంటున్నారు. 'అఖండ 2'కి మించి ఆ సినిమా బడ్జెట్ ఉంటుంది. అది పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ చేద్దామని చెప్పేసి వాళ్ళు ప్లానింగ్‌లో ఉన్నారు. ప్లానింగ్ అయితే చాలా సూపర్‌గా ఉంది. కథ కూడా చాలా బాగా వచ్చింది. బాలకృష్ణ గారు చాలా ఎక్సైట్ అయ్యారని మనకి తెలిసింది. ఆ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎక్కువ గ్రాఫిక్స్ వర్క్‌కి వెళ్ళకుండా న్యాచురల్ లొకేషన్స్‌లో సినిమా షూట్ చేయాలని చెప్పేసి ఆయన గోపీచంద్ గారు ఈ మధ్య లొకేషన్ టూర్ కూడా వేయడం జరిగింది. దాదాపు హ్మ్. 1 మంత్. లొకేషన్స్ అన్నీ కూడా ఫైనల్ లాక్ చేసుకున్నారు. ఈ సినిమాకి ఎక్కువ నేచురల్ లొకేషన్‌లో షూట్ చేస్తున్నారు. ఎక్కువ గ్రీనరీ బ్యాక్‌డ్రాప్‌లో ఎక్కువ షూట్ ఉంటదని చెప్పేసి మనకు తెలుస్తుంది. కెమెరామెన్ కూడా 'కాంతార'కి పనిచేసిన కెమెరామెన్‌ని ఈ సినిమా కోసం టెక్నీషియన్స్‌గా పిక్ చేశారు. ఇక ఓకే. మ్యూజిక్ డైరెక్టర్ అంటారా తమన్ గారు అలానే ఉన్నారు. అవును. బాలకృష్ణ గారి సినిమాలకి ఆయన ప్రాణం పెట్టి చేస్తారు. అది అందరికీ తెలిసిన హ్మ్. విషయమే. హ్మ్. హ్మ్. సో, ఆయన ఉన్నారు. తమన్ గారు ఉన్నారు. టెక్నీషియన్స్ కూడా అందరూ ఫైనల్ అయిపోయారు. ఈ సినిమా ఇంక వన్స్ స్టార్ట్ అనుకుంటే ఏకబిగిన షూటింగ్‌కెళ్ళిపోతారు. సో, అది రిలీజ్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది నాకు తెలిసి మేబీ 'అఖండ 2' అయితే వాళ్ళు ప్రారంభోత్సవం రోజు రిలీజ్ డేట్ చెప్పారు. బట్ అది మారి డిసెంబర్ 5థ్‌కి వచ్చింది. ఇది కూడా ఆ లెవెల్‌లో ఓపెనింగ్ రోజు రిలీజ్ డేట్ ఏమన్నా అనుకుంటారా? లేకపోతే రిలీజ్ డేట్ ఏంటనేది బే వేచి చూడాల్సిన సందర్భం ఉంది. బట్ షూటింగ్ అయితే శరవేగంగా చేసి జనాల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారు. ప్రెజెంట్ అయితే అందరూ కూడా 'అఖండ 2' సంబంధించి మూడ్‌లో ఉన్నారు. హ్మ్. బాలకృష్ణ గారి అభిమానులందరూ కూడా 'అఖండ 2' కోసం వెయిట్ చేస్తున్నారు. ఇంకా నాకు తెలిసి రఫ్‌లీ ఒక 1 మంత్.
సో డిసెంబర్ 5th రోజు అఖండ 2 చూస్తారనమాట. సో ఆ మూడ్లో ఉన్నారు. సో ఈ ఓపెనింగ్ జరగలేదు అనడానికి ఈ కారణాలు అయితే ఉన్నాయి. అది డిసెంబర్ 1st వీక్లో ఉండే అవకాశం అయితే ఉంది. ఓకే.